మరి వారిని అభినందిస్తున్నాం. ఇది చాలా సాయిబాబా డబ్బులు వెచ్చించుకొని మా ప్రభుత్వం ఎలాంటి సాయం చేయకున్నా కానీ మా సొంత డబ్బులు వెచ్చించుకొని మేము ఈ కృషి చేస్తా ఉన్నాం. ఇంతకమైన నిరాదరైన అర్థించండి ఈ సందర్భంగా చెప్తూ మరి ఇప్పుడు వీళ్ళందరికీ మన గౌరవ విశిష్ట వృద్ధులను సన్మానిస్తున్నాం. ప్రకాష్ అందరినీ చీరలలో కూర్చోవలసిందిగా ప్రత్యేక వయోధికుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి. ఏజెన్సీతో నడుపుతున్న అందరికీ కూడా మరి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు, అట్లాగే జగిత్యాల డివిజన్ కార్యదర్శి అట్లాగే రాజేశ్వర్, అట్లాగే కోరుట్ల అధ్యక్షులు పప్ప శివానందం, మెట్పల్లి అధ్యక్షులు విజయ బుచ్చిరెడ్డి, మరి వీళ్ళందరికీ కూడా ధర్మపురి అధ్యక్షుడు మరి మా డిమాండ్లను కూడా ప్రభుత్వం ఆమోదించకపోవడంతో మేము అసోసియేషన్ గౌరవంగా సన్మానిస్తున్నది. మరి రిటైర్డ్ టీచరు మరి వారు వృద్ధాప్యంలో మరి ఎంతో ఇప్పటికి కూడా సలహాలు అందిస్తుంటారు. మరి వారు వయసులో ఉన్నప్పుడు మరి టీచర్గా ఎంతో మందికి వారి హయాంలో ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ వయోవృద్ధుల అంతర్జాతీయ వృద్ధులకు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వీరమల చుక్కారావు రిటైర్డ్ సిసి బ్యాంకు మేనేజర్ గారు. వీరమల చుక్కారావు రిటైర్డ్ సిసి బ్యాంక్ మేనేజర్ గారు. అరిశెట్టి నారాయణ గారికి అభినందనలు. మరి మరో విశిష్ట సీనియర్ సిటిజన్ రంగమూరి అనసూయ వారిని ఈరోజు సన్మానించుకోవడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. మరి అంతర్జాతీయ వయోవృద్ధుల దినం సందర్భంగా శుభాకాంక్షలు. రాపర్తి రాజేశం గారు, రాపర్తి రాజేశం గారికి మా సీనియర్ సిటిజన్ తరఫున వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించాం, మొన్న సీతక్క గారికి విన్నవించాం, అట్లాగే ఈరోజు ప్రభుత్వ ఇంపు గారికి కూడా విన్నవిస్తాం. మరి ఈ దృష్ట్యా మా అసోసియేషన్ సీనియర్ సిటిజన్ల కోసం పనిచేస్తూ ఉన్నది. మరి ఇక్కడ గౌరవ కలెక్టర్ శరత్ గారు మరి ఆనాడు మాకు ఇచ్చిన ఈ రూముకు షేక్ యాస్మీన్ బాషా గారు కొంత సహాయం చేశారు. అట్లాగే మా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు, అట్లాగే మా ప్రతిభల సహకారంతో ఈ అసోసియేషన్ భవనాన్ని సర్వ హంగులతో నిర్మించుకొని మరి మేము సేవలు అందిస్తున్నాం. 24 గంటలు సేవలు అందిస్తున్నాం. మరి మొన్న ఇక్కడ జగిత్యాల పాత బస్టాండ్లో అర్ధరాత్రి ఒక సంఘు లక్ష్మయ్య రాజయ్య అనే దంపతులను కొడుకులు కోడళ్ళు వెళ్ళబడితే మరి వాళ్ళకు మేము ఒక 4-5 రోజులు మా ఇంట్లో ఉంచుకొని మరి వారికి సేవలు అందించి వసతి సౌకర్యం కల్పించి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి పోయి మా రామానందం ఇలా మా హనుమంత్ రెడ్డి, విశ్వనాథం వీళ్ళందరూ మా ప్రతినిధులను పోయి మరి వారి కౌన్సిలింగ్ ఇచ్చి, బాబు 6 నెలల జైలు శిక్ష అవుతుంది, మీరు తల్లిదండ్రులు నిరాకరిస్తే అనే విషయాన్ని వారికి నచ్చజెప్పి కొడుకుల కోడలకు మరి వారిని తిరిగి వారితో సమ్మతబద్ధం రాయించి వారి ఇంట్లో చేర్చుకోనండి. అలాగే ఎన్నో సంఘటనలు కూడా మేము ఈ వయోవృద్ధులను మరి ఆదరిస్తున్నాం. మరి మా ఈ ఏది ప్రత్యేక ఈ ఐక్యరాజ్య సమితి ఈ 2024 సంవత్సరాన్ని ప్రస్తుతం ఆరోగ్య సంరక్షణ సామాజిక మద్దతు అంశాలకు కూడా మన ప్రాధాన్యం ఇవ్వాలి. వృద్ధాప్యం ఘోరమైనది. ప్రపంచవ్యాప్తంగా వృద్ధులకు రక్షణ మద్దతు వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రాముఖ్యత అనే థీమ్ను ఈ ఐక్యరాజ్య సమితి ఎంపిక చేసిందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నాం. అట్లాగే మా జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే జగిత్యాల ఆర్డీఓ పి మధుసూదన్, అట్లాగే కోరుట్ల మెట్పల్లి ఆర్డీఓలైన మా శ్రీనివాస్, వీళ్ళు చాలా మరి వయోవృద్ధుల కేసులను సత్వరంగా పరిష్కరిస్తున్నారు. ఈ పరిష్కరిస్తుండడం చేత మా రాష్ట్రంలోనే మరి జగిత్యాల జిల్లా నెంబర్ 1గా ఈ వయోవృద్ధుల కేసుల పరిష్కారంలో